హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈ వీడియోలో శ్రీలంక కంట్రీ మన ఇండియా మ్యాప్లో ఎందుకుంటుంది, అలాగే ఇంత దగ్గరగా ఉన్న కంట్రీ ఇండియాలో ఎందుకు కలవలేదు అనే దాని గురించి చెప్పబోతున్నాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీలంక భారత్కు దగ్గరగా ఉన్న దేశం మాత్రమే కాదు, ఎన్నో ఏళ్లుగా భారత్తో మిత్రత్వం ఉన్న దేశాలలో శ్రీలంక కూడా ఒకటి. అంతేకాకుండా గత కొంతకాలంగా శ్రీలంక ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. అప్పుడు శ్రీలంకకు సహాయం అందించడంలో భారత్ ముందు వరుసలో ఉందనే చెప్పాలి. ఐఎంఎఫ్ శ్రీలంకకు అప్పు ఇవ్వడంలో భారత్ శ్రీలంకకు షూరిటీగా కూడా ఉంది. అంతగా ఈ రెండు దేశాల మధ్య స్నేహం కొనసాగుతూ వస్తుంది. ఈ రెండు దేశాల మధ్య ఉన్న దూరం 53 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. అలాగే అండమాన్ నికోబార్కు భారతదేశానికి మధ్య దూరం 1914 కిలోమీటర్లు ఉంటుంది. అంటే అండమాన్తో పోల్చినప్పుడు శ్రీలంక చాలా దగ్గరగా ఉన్నట్టే. అయినా కూడా శ్రీలంక భారత్లో అంతర్భాగం కాలేదు. దేశ విభజన జరిగినప్పుడు శ్రీలంకను ఇండియాలో కలిపేందుకు వ్యతిరేకత ఎదురైందని కొంతమంది అంటే, అసలు శ్రీలంక ఎప్పుడూ భారత్లో భాగం కాదని మరికొందరి అభిప్రాయం. ఎప్పుడు ఇండియా మ్యాప్ చూపించినా శ్రీలంక కూడా ఇండియాతో పాటు చూపిస్తారు. అదే సమయంలో పొరుగు దేశాలైన పాకిస్తాన్, నేపాల్, భూటాన్ వంటి దేశాలను భారత్ చిత్రపటంలో కనిపించవు. ఇందుకు కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. సంస్కృతి, సాంప్రదాయాల విషయంలో ఈ రెండు దేశాల మధ్య చాలా దగ్గర పోలిక ఉంటుంది. ఇప్పుడు శ్రీలంకగా పిలిచే ఈ దేశాన్ని ఒకప్పుడు సిలోన్ అని పిలిచేవారు. ఆ తర్వాత 1972లో లంకగా మార్చారు. ఆ తర్వాత 1978లో శ్రీ అనే అక్షరాన్ని జతచేసి శ్రీలంకగా పిలవడం మొదలుపెట్టారు. శ్రీలంకలో రామాయణం జరిగిన ఛాయలు కూడా కనిపిస్తాయి. శ్రీరాముడు సీతాదేవిని రావణాసురుడి చెర నుండి విడిపించడానికి శ్రీలంకకు వెళ్ళాడు. అదే సమయంలో రామసేతు నిర్మాణం కూడా చేశారు. శాటిలైట్ చిత్రంలో ఈ రోజుకి ఈ రామసేతు కనిపిస్తుంది. అలాగే ఆర్యులు కొంతమంది భారత్ నుండి వెళ్ళి శ్రీలంకలో స్థిరపడ్డారని కొందరి అభిప్రాయం. శ్రీలంక ఇతిహాసాలైన మహావంశ్ మరియు దీపవంశ్ పశ్చిమ బెంగాల్ నుండి మహారాజైన విజయ్ మరియు అతని అనుచరులు శ్రీలంకకు వెళ్ళి స్థిరపడ్డారని చరిత్రలో చెప్పబడింది. సామ్రాట్ అశోక చక్రవర్తి కుమారుడు మహేంద్ర కూడా శ్రీలంకలో స్థిరపడి బౌద్ధమతం ప్రచారం చేశాడు. శ్రీలంకలో ఉత్తర ప్రాంతం వారిని గమనిస్తే అక్కడి వారు హిందూ ధర్మాన్ని పాటిస్తారు. మొత్తంగా శ్రీలంకలో మెజారిటీ జాతీయులు సింహలీలు. ఇక్కడి సింహలీయులు భాష కూడా గుజరాత్ సింధుల భాషల కలయికతో ఏర్పడింది. ఇండియా నుంచి శ్రీలంకకు పాకిన బౌద్ధ ధర్మాన్ని ఈరోజు శ్రీలంకలో ఎక్కువ శాతం ప్రజలు పాటిస్తున్నారు. శ్రీలంకలో 90% ప్రజల డిఎన్ఏ భారత్తో కలుస్తుంది. ఆ తర్వాత మహారాజ చోళుడు శ్రీలంకని ఆక్రమించుకున్నాడు. తాను అనురాధపుర రాజ్యాన్ని శ్రీలంకలో కలిపేశాడు. అలా కొంతకాలం శ్రీలంక చోళుల పాలనలో ఉండేది. భారత ప్రభావం శ్రీలంక మీద చాలా ఎక్కువగా ఉంటుంది. దక్షిణ భారతదేశం అలాగే శ్రీలంక ఆహారపు అలవాట్లు, కట్టు బొట్టు ఒకే విధంగా ఉంటుంది. భారత్కి శ్రీలంకకి అనేక పోలికలు ఉండడం చేత శ్రీలంక కూడా భారత్లో భాగమై ఉంటే బాగుండేది అని కూడా అందరూ అనుకుంటారు. కానీ అనేక కారణాలతో శ్రీలంక భారత్లో భాగం కాలేదు. అందుకు కారణం చరిత్రలో శ్రీలంక ఎప్పుడూ ఒక స్వతంత్ర దేశంగానే ఉంది. శ్రీలంకలో మెజారిటీ జాతీయులు సింహలీలు. ఆ రాజుల చేతే శ్రీలంక ఎక్కువ శాతం పరిపాలించబడింది. బయటివారు శ్రీలంకను పాలించిన సందర్భాలు చాలా తక్కువనే చెప్పాలి. చోళులు మరియు పాండ్యులు కొన్ని సంవత్సరాలు మాత్రమే శ్రీలంకను పాలించారు. అది కూడా డైరెక్ట్గా వారు కాకుండా సింహలీలనే అధికారంలో కూర్చోబెట్టి పాలించారు. ఆర్యులు శ్రీలంక వెళ్ళినా అక్కడ ప్రత్యేకంగా శ్రీలంకను పాలించిన దాఖలాలు లేవు. ఆ తర్వాతి కాలంలో ఆ దేశంలో ఉన్న ప్రజలతో వారు కలిసిపోయారు. ఒక దేశాన్ని ఇతరులు ఆక్రమించడం ఎక్కువగా జరగకపోవడం, అంతేకాకుండా అక్కడ ప్రజలతో మమేకమయ్యి బ్రతకడం చాలా తక్కువ సార్లు జరిగాయని చెప్పాలి. అందులో శ్రీలంక ఒకటి. భారతదేశాన్ని బ్రిటిష్ వారు పరిపాలించినట్లే శ్రీలంకను కూడా కొంతకాలం బ్రిటిష్ వారు పరిపాలించారు. శ్రీలంకను మొదట పోర్చుగీస్ వారు, ఆ తరువాత డచ్ వారు, తరువాత బ్రిటిష్ వారు పరిపాలించారు. 1796 నాటికి శ్రీలంకను 30 ప్రాంతాలని బ్రిటిష్ వారు ఆక్రమించుకున్నారు.
1816 నాటికి శ్రీలంకను పూర్తిగా ఆక్రమించుకున్నారు. శ్రీలంక కూడా భారత్‌లాగే బ్రిటిష్ వారికి వలస దేశంగా మారింది. ఇక్కడ అనేక విషయాలలో పోలిక కనిపిస్తుంది. రైల్వేలు, టీ తోటల పెంపకం బ్రిటిష్ కాలంలోనే జరిగింది. అయితే భారతదేశంలోనూ, అలాగే శ్రీలంకలోనూ బ్రిటిష్ పాలకులు వేరు వేరు వారనే చెప్పాలి. 2 దేశాలు 2 వేరు ప్రభుత్వాల ఆధీనంలో ఉండేవి. భారతదేశం చాలా పెద్ద దేశం. ఇక్కడ సంస్థానాలని అనేక మంది రాజులు పరిపాలించేవారు. అనేక చోట్ల బ్రిటిష్ వారు కూడా పరిపాలించడం మొదలుపెట్టారు. 1816 నుంచి శ్రీలంకను విడిగానే ఆంగ్లేయులు పరిపాలించడం మొదలుపెట్టారు. భారత్‌ను ఒకే పాలనా విభాగంగా పరిగణించారు. దీనితో విభజన ప్రక్రియ కూడా మొదలయ్యింది. అదే సమయంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ హైదరాబాద్ వంటి సంస్థానాలను కూడా ఇండియాలో కలిపేశారు. కానీ దీనికోసం సర్దార్ వల్లభాయ్ పటేల్ చాలా కష్టపడాల్సి వచ్చింది. 1948 వరకు శ్రీలంక బ్రిటిష్ వారి ఆధీనంలో ఒంటరిగా ఉంది. శ్రీలంక మొదటి నుంచి కూడా ఇండియాలోని బ్రిటిష్ అడ్మినిస్ట్రేషన్ కింద ఉండేది కాదు. 1948 ఫిబ్రవరి 4న శ్రీలంక కూడా బ్రిటిష్ పాలన నుండి విముక్తి పొందింది. శ్రీలంక సాంస్కృతిక జీవనం గురించి చెప్పాలంటే అక్కడ మూలవాసుల సంస్కృతి ఆర్యుల సంస్కృతితో మిళితమై ఉంటుంది అని చెప్పాలి. అందుకే ఈ 2 దేశాలలో ఆహారపు అలవాట్లు, వేషధారణ, ఇతర జీవన శైలిలోనూ పోలికలు కనిపిస్తాయి. అయితే శ్రీలంకలోని సింహలీలు మాత్రమే తమని తాము భిన్నమైన జాతిగా భావిస్తారు. శ్రీలంకలోని సింహలీలు 72.2% ఉన్నారు. అందుకే సింహలీలు ఇతరుల పరిపాలనలో ఉండేందుకు ఇష్టపడేవారు కాదు. అందువలన కూడా శ్రీలంక ఎప్పుడూ భారత్‌లో భాగం కావాలని అనుకోలేదు. భారత్ కూడా శ్రీలంకను కలుపుకునేందుకు ప్రయత్నం చెయ్యలేదు. భారతదేశం లాంటి సంస్కృతి, సాంప్రదాయాలు ఉన్న పొరుగు దేశాలైన నేపాల్, భూటాన్, మయన్మార్ కూడా ఇండియాలో భాగం కావాలని అనుకోలేదు. స్వయం ప్రతిపాదనతో స్వతంత్ర దేశాలుగానే ఉండాలి అని అనుకున్నాయి. శ్రీలంక కూడా సింహలీల పరిపాలనలోనే ఒంటరిగా ఉండాలి అని అనుకుంది. భారత్ స్వతంత్రం అనంతరం సిక్కిం భారత్‌లో విలీనం అయినట్లే శ్రీలంక కూడా భారత్‌లో విలీనం అవుతుంది అని అనుకున్నారు. కానీ 1948లో శ్రీలంక స్వతంత్రం వచ్చిన తరువాత అధికార పీఠాన్ని సింహలీలకే అప్పగించారు. దీంతో శ్రీలంకలోని తమిళులు కోపోద్రిక్తులయ్యారు. సింహలీల పాలనలో తమిళులపై అనేక దాడులు జరిగాయి. చాలా కాలంగా ఇండియా, శ్రీలంకల మధ్య మైత్రి సంబంధాలు బాగానే ఉండేవి. అదే సమయంలో శ్రీలంకలో తమిళ ఈలం సంస్థ పుట్టుకొచ్చింది. దాంతో శ్రీలంక సైన్యానికి, తమిళులకి మధ్య ఘర్షణలు జరిగేవి. తమిళ ఈలం సంస్థ తమిళులందరినీ కలిపి ఒక దేశంగా ఏర్పాటు చేయాలని ప్రయత్నం చేసింది. 1970 నుండి 1980 మధ్య భారత్ ప్రభుత్వం మరియు తమిళనాడు ప్రభుత్వం మీద కూడా ఆరోపణలు వచ్చాయి. తమిళ ఈలం ఏర్పడేందుకు భారత్ కూడా సహకరించిందని ఆరోపణలు వచ్చాయి. ఆ సమయంలో భారత్, శ్రీలంకల మధ్య సంబంధాలు కూడా దెబ్బతిన్నాయి. ఆ తరువాత 2 దేశాలు కూడా ఒక సొంత ఒప్పందాన్ని చేసుకున్నాయి. తరువాత 2 దేశాలు మంచి స్నేహాన్ని కొనసాగిస్తున్నాయి. యునైటెడ్ నేషన్స్ 1958లో ఓ చట్టం చేసింది. ఐక్యరాజ్య సమితిలో లా ఆఫ్ ది సీ అనే పేరుతో ఒక అంతర్జాతీయ చట్టాన్ని రూపొందించారు. సముద్రానికి సంబంధించిన సరిహద్దులు మరియు ఒప్పందాలను తప్పనిసరిగా చేసింది. ఏదైనా ఒక దేశం సముద్ర తీరంలో లేదా ఆ దేశం యొక్క సరిహద్దు ప్రాంతం సముద్రంతో సంబంధించి కలిగి ఉంటే ఆ దేశం యొక్క బోర్డర్ అనేది మరొక దేశం యొక్క మ్యాప్‌లో చూపించాలి. 2 దేశాల మధ్య 200 నాటికల్ మైల్స్ అంటే 370 కిలోమీటర్ల లోపు ఉన్న దేశాన్ని ఖచ్చితంగా తమ మ్యాప్‌లో కూడా చూపించాలి. అలా చూసుకుంటే భారతదేశం నుంచి శ్రీలంక 18 నాటికల్ మైల్స్ అంటే కేవలం 54.8 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంది. అందుకే మనం చూసే ప్రతి ఇండియా మ్యాప్‌లో శ్రీలంక ఖచ్చితంగా కనిపిస్తుంది. అంతేకాదు ఇండియాలోని ధనుష్కోటి నుండి శ్రీలంకకు దూరం కేవలం 18 కిలోమీటర్లు మాత్రమే. మళ్ళీ ఇంకో మంచి కాన్సెప్ట్‌తో మీట్ అవుదాం. మీకు ఈ వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.